హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనము గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ పల్లీలు, ఒక 2 ఎండుమిర్చి వేసుకుని మంచిగా వేయించుకుందాము. అవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుని వేయించుకుని పక్కకి తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 6 నుంచి 7 వరకు మిరియాలు వేసుకుని వేయించుకుందాము. అవి వేగేటప్పుడు ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 5 జీడిపప్పు వేసుకుని బాగా వేయించుకుందాము. ఇవి కూడా వేగిన తర్వాత ఇందాక మనం పల్లీలు తీసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి తీసేసుకుని మిక్సీలోకి వేసేసుకుని ఒక చిన్న మీడియం ఉల్లిపాయ, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని పేస్ట్ తయారు చేసుకుందాము. ఇందులో ఒక స్పూన్ కారం వేసుకుని బాగా కలిపేసుకుని కడిగేసి ఉప్పు నీళ్ళల్లో పెట్టిన వంకాయలకి మసాలా అంతా పట్టిద్దాము. ఇలా అన్ని వంకాయలకి మసాలా పట్టించిన తర్వాత ఈ మిగిలిన మసాలాని మనము కర్రీలోకి వాడదాం లాస్ట్లో. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ గీ, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని వేయించుకుందాము. కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాము, ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఇప్పుడు ఇందులో మనము కరివేపాకు, అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని వేయించుకుని మనం స్టఫ్ చేసి పెట్టుకున్న మసాలా వంకాయలని ఇందులో వేసుకుని ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా సిమ్ములో ఉడకనిద్దాము. పదిహేను నిమిషాల తర్వాత మసాలా గట్టిగా అవుతుంది. ఇందులో మనం ఇందాక బ్యాలెన్స్లో పెట్టుకున్నాం కదా, ఆ మసాలాలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మీకు కర్రీకి ఎంత వాటర్ అయితే సరిపోతుందో అంత వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకుని మనము మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. 10 నిమిషాల తర్వాత బాగా ఉడుకుతుందండి. అందులో అప్పుడు మీరు ఒక 2 మీడియం సైజు టమాటాలని మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ని అందులో కలిపేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ ఏమైనా పడితే మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకుని ఇంకొక 10 నిమిషాలు సిమ్లో ఉండనిద్దాము. తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుందండి, మనం వేసుకున్న ఆయిల్. మీరు ఒకసారి వంకాయలు ఉడికాయ లేదా చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే. గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుందండి. దీన్ని మీరు చపాతీలోకి, పూరీలోకి, వైట్ రైస్లో కూడా తినచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.